దేవుని పరిశుద్ధ గణనామం ఆమె క్రీస్తునందు పిల్లల దేవుడు నూతన ఉదయకాలం ఆయన నివసించగలిగేటువంటి విలువైన శ్రేష్టమైన సమయం బట్టి ప్రభు పరిశుద్ధ గణనామం ఘనత మహిమ ప్రభావం క్రీస్తునందు పిల్లలు దైవజనులు స్నేహితులు విశ్వాసం సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలకు రక్షకుడైన యేసయ్య ఉదయకాలం 2 వందనాలు తెలియజేస్తాను. ఎంత పోనారా రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలం ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంచండి. వాక్యాన్ని ధ్యానించి దేవుడిలోనే కదా తెరచి చూడండి. దీని పక్షంలో మాట జాగ్రత్తగా వినండి, గ్రహించి నేటి దిన ధ్యానానికి 37వ సంకీర్తన 5వ చరణాన్ని చదువుతా ఉన్నాను. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు వివరించాడు. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక నూతన ఉదయకాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ మాటలు ధ్యానించగలిగిన 10 నిమిషాలు ఈ మాటలు ధ్యానిస్తుంది సహాయం ఆత్మ ఏసే నామని ప్రార్థన. చాలా సంతోషం. పిల్లలు చదవని మాటను జాగ్రత్త 10 నిమిషాలు గమనిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి ప్రతి విశ్వాసం, ప్రతి క్రైస్తవుడు కూడా చేయాల్సినటువంటి ఒక శ్రేష్టమైన పని, శ్రేష్టమైన ప్రణాళికను గురించి భక్తుడు దావీదు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరం కూడా దేవుడు లేకుండా ప్రణాళిక వేసుకుంటాం. దేవునికి చోటు ఇవ్వకుండా మనం వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా ఆయన గొప్ప చేస్తారు. ఏ ప్రణాళిక కూడా ముందుకు జరగదు. అందుకే మాట, ఈ మార్గం యెహోవాకు అప్పగింపు. దేవుని ఉద్దేశాలలో ఏదైతే లేవో ఆ ప్రణాళికలలో మనం మునిగి ఉన్నట్లయితే ఏదో ఒక రోజు మనకు వైఫల్యం అనేది తప్పదండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రణాళికలలోని దేవుని ఉద్దేశాలైనటువంటి ప్రణాళికలు, దేవుని ఆలోచనకు కాని ప్రణాళికలు మనం అలాగే మునిగిపోతూ ఉంటే ఏదో ఒక రోజు వైఫల్యం వస్తుంది. ఇందుకు కారణం ఏంటంటే మనము దేవుడిచ్చేటువంటి జీవానికి, ఉత్తేజానికి దూరంగా ఉండదు. అయితే ఆందోళన చెందకుండా ఉండాలంటే, భయము చెందకుండా ఉండాలంటే మనం చేయవలసింది మన ప్రణాళికల్లో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం. నీకు ఆందోళన అవసరం లేదు, భయము లేకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే నువ్వు వేసే ప్రతి ప్రణాళికలో కూడా దేవునికి మొట్టమొదట స్థానం. పిల్లల ఉదయకాల సమయంలో గమనించిన ఒక మాట, ఆధ్యాత్మిక విషయాల్లో మనము దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం అనేది సహజమే. అయితే మన దైనందిన జీవితానికి సంబంధించిన విషయాల్లో దేవునికి స్థానం ఇవ్వవసరం లేదు అని మనం ఆలోచన చేస్తుంటాం చాలాసార్లు. ఆధ్యాత్మిక ముసుగు లేకుండా మనము దేవుని సమీపించలేమనేటువంటి అపోహలో మనం ఉండడమే దీనికి గల కారణం. మనం ఎలా ఉన్నామో అలాగే దేవుని దగ్గరికి రావాలి ఆయన కోరుకుంది అదే. అంగు ఆర్భాటాలతో రావాలని కోరుకోడు, మేకప్లు వేసుకొని రావాలని కోరుకోడు, ఇంకేదో చేసి రావాలని కోరుకోవట్లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే దేవుని దగ్గరికి రావాలి. మన జీవితంలో ఏ సమయమైనా, ఏ సందర్భమైనా అది దేవునిదే. ఇందులో ఎలాంటి సందేహము లేదు, సందేహించాల్సిన అవసరం లేదు. మరలా జ్ఞాపకం చేస్తాం, మన జీవితంలో ఏ సమయమైనా, ఏ సందర్భమైనా అది దేవుని. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనము దుష్టత్వాన్ని చూసి బాధపడుతూ మన మనసులో ప్రణాళికలు వేసుకుంటాం. వాక్యం చెప్తుంది, దుష్టత్వం గురించి నీ మనసులో బాధపడుతూ ప్రణాళికలు వేయద్దు. లోకంలో దుష్టత్వం ఉంది, లేదని ఎవరు చెప్పట్లే. చాలా ఎక్కువ ఉంది దుష్టత్వం. లోకం అంతా కూడా నిండు మంది ఏదైనా ఉందంటే అది దుష్టత్వమే. అయితే మనము దుష్టత్వాన్ని లెక్కలోకి తీసుకొని మన ప్రణాళికలను వేసుకుంటాం. ఎందుకంటే ప్రేమ వీటన్నిటిని కూడా పట్టించుకోదు. ప్రేమ అహంకారమును మనసులో ఉంచుకోదని పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేశాడు.
వీళ్ళరా గమనించండి, మన ప్రణాళికలలో దేవునికి చోటు లేనట్లయితే, మన ప్రణాళికల్లో దేవునికి స్థానము లేనట్లయితే, మన మనస్సులో లోకంలో ఉన్న దుష్టత్వాన్ని లెక్కలోకి తీసుకొని ప్రణాళికలు వేస్తాయి. దేవునికి స్థానం లేకపోతే మన మనసులో ఏం చేస్తాయంట, లోకంలో ఉన్న దుష్టత్వాన్ని తీసుకుని దాని ప్రకారం ప్రణాళికలు వేస్తూ ఉంటాయి. మన ఆలోచనలన్నీ కూడా ఈ విషయం మీదే. తద్వారా మనకు ఆశీర్వాదానికి బదులుగా ఏమండి అది కోల్పోయేటువంటి ప్రమాదం. ఇంకోటి ఏంటంటే, రేపటి కొరకు దాచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రణాళికలు వేయద్దు. నీవు నేను మనమందరం కూడా క్రీస్తు ప్రభు వారిని నిజంగా నమ్ముతున్నట్లయితే రేపటి కొరకు ఆలోచనే ఉండదు. రేపటి కొరకు ఏది మనము దాచుకోము. అది అంతటికైనా యోహాను సువార్తలో మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇది ఒక రకంగా ఆజ్ఞ లాంటిదే, గమనించాలి. మనము కలత చెందడం అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టం లేదు. నువ్వు చింతించడం అనేది ఆయనకి ఇష్టం లేదు. నువ్వు బాధపడుతూ కూర్చోవాలనేది ఆయన ప్రణాళిక కాదు. అయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఆచరించడం కష్టమే. కానీ రోజులో ఎన్నిసార్లు నువ్వు కలత చెందకుండా ఉండాలని ప్రయత్నించి విఫలమైనప్పటికీ మళ్ళీ 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 ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అన్నిటిలోనూ దేవునికి ప్రథమ స్థానాన్ని, నీ ప్రణాళికల్లో దేవునికి చోటుని ఇవ్వగలిగితే ఏమండి, మనలో ఎలాంటి చింత, ఎలాంటి బాధ ఉండదు. దేవుని ఆజ్ఞను పాటించడం అనేది ఏమంత కష్టము కూడా కాదు. ఉదయకాల దేవుడు లేకుండా మన జీవితంలో ఎలాంటి ప్రణాళికలు వేసుకోదు. దుష్టత్వాన్ని గురించి బాధపడుతూ ప్రణాళికలు వేయదు. రేపటి గురించి ఆలోచిస్తూ ప్రణాళిక వేయదు. ఎందుకంటే నీ గురించి నా గురించి సమస్య మెరిగిన దేవుడు కనుక ఏది కావాలో ఆయనకి సమస్యం తెలుసు కనుక మన ప్రణాళికలన్నిటిలో కూడా ప్రథమ స్థానం దేవునికి ఇస్తూ ముందుకెళ్తాం. దేవుడి మాటలు మనకు నియమించను కానీ మహోన్నతుడా మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఈ మాట విన్నాం. నిజమే, మీరు లేకుండా మేము ఏ ప్రణాళిక చేసినా, ఏ ఆలోచన చేసినా అది విఫలమే. అందుకొరకే ఆయన మేము ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రణాళికలో ఆ ప్రయత్నం మొదటి స్థానాన్ని ఇస్తూ ముందుకెళ్ళే ఆ సత్యాన్ని మేము గ్రహించడం ద్వారా వచ్చేటువంటి దీవెన పొందుకునే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మేము గ్రహించాం. కొన్ని మాటలు వింటున్న వాళ్ళందరూ చెప్పిన ఫలపడుతున్నారు. ఘనత మహిమ ఏసే నామమున అడుగుతున్నాం. ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించిన గాక. ఆమేన్.